గైస్ చూడండి బాగుందా ఏం అంతసేపు గైస్ చికెన్ కూర అలాగే వేడి వేడి అన్నం తిందామని చెప్పేసి అయితే జడేస్తుంది మా చెల్లి. మీరు ఎప్పుడైనా ఆవుకి జడేసారా? అయితే కామెంట్ చేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ సండే. అలానే నిన్న రాత్రి మా అక్క అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చేసిందనమాట. ఇప్పుడు అది తీయబోతుంది, కరిగిపోతుందని మా అక్క టెన్షన్ పడుతుంది గాయస్. ఇప్పుడైతే తీసి చూపిస్తాను. చలో. ఇంట్లో వాళ్ళు ఫ్లాప్ అయింది గాయస్. ఫ్లాప్ అవ్వాల, సక్సెస్ అయింది. ఓ మై గాడ్, ఒకసారి టివ్వు గాయస్ చూడండి బాగుందా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా గాయస్. మనమైతే ఆగం ఇంకా. కుల్ఫీ రెడీ. నేను చేశాను కదా, ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను. బాగుంది గాయస్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. నువ్వు అంటే ఫ్రెండ్స్ బులాతేషన్నే ఓషన్నే ఆయనమ్మా మొత్తం తాగేసిండు ఫ్రెండ్స్. ఇంకా ఒకవైపు అయితే ఇంకా మా పెద్ద పాప ఇంకా అంట్లు కడుగుతుంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా పెద్ద పాప అయితే అంట్లు కడుగుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఇంకా కొంచెం నీరసం. ఈ ఎండకి అసలు చాలా ఎండ ఉంటుంది, ఎండకైతే తట్టలేకపోతున్నాం మేము. పాపం బయట ఇంకా తిరిగే వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, పని ఎలా చేస్తున్నారు పాపం. వాళ్ళకైతే హ్యాండ్స్ అప్ చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా మా పాప అయితే ఇంకా నాకు ఇంకా కొంచెం నీరసంగా ఉందని పాప అయితే ఇంకా అంట్లు కడుగుతుంది, నాకు హెల్ప్ చేస్తుంది. కొంచెం నీరసంగా ఉంది. ఏంటి గాయస్ అది, నాకు టైం పాస్ అవుతుంది, కొంచెం కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉండు, నేను కడుగుతూ ఉంటానని చెప్పిన పక్కన వచ్చి కూర్చొని చూడండి ఏం చేస్తుందో. ఆ స్పూన్ ఇందాక నుంచి రుద్దుతా ఉంది, నేను కూడా నేర్చుకుంటాను కానీ అన్నదంట. గ్రీష్మ ఏం చేస్తున్నావు చెప్పు. గిన్నెలు కడుతున్నావా? ఎంతసేపటి నుంచి కడుతున్నావు చెప్పు. మా మామ అయితే గ్రీష్మ అని పిలుస్తున్నాడు. గ్రీష్మ అంటే హెచ్డి ఎక్కువ అందరికి. చిన్న చేతులతో కడుగుతుంది. వద్దు గ్రీష్మ, అక్క కడిగిద్దామా? ఓ గ్రీష్ ఫ్రెండ్, అదే గంట నుంచి నేను అవి తోమేలోపు ఈ గడిగే అదొక్కటే కడుగుతున్నా. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పాప మాత్రం మా ఇంటికి కంపల్సరీగా వచ్చింది ఫ్రెండ్స్. ఏం అంతసేపు నుంచి దాన్నే కడుగుతున్నావు అసలు? కడిగావా? లేకుంటే మరేంది నల్లగా ఉంది? రుద్దుతా ఉంది ఫ్రెండ్స్. వద్దులే, నేను కడుగుతాలే, వదిలేసి. నాకు అందరు పిల్లల కన్నా గ్రీష్మ అంటే చాలా ఇష్టం. మా చిన్న పాప లెక్క ఉంటుందని. కొత్త బట్టలు అంట గ్రీష్మ, బాగున్నాయా? చూడు గ్రీష్మ. అయిపోయింది, కడిగేసింది స్పూన్. అందరికీ హ్యాపీ సండే. సండే రోజు ఏం వండుతున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చికెన్ కూర పెట్టాను. అందుకైతే ఇంకా బయట వదలలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే టైం 4:30 అయి వస్తుంది. పొద్దున్న బ్లాక్ స్టార్ట్ చేశాను కదా, ఇంకా ఇప్పుడైతే సాయంకాలం స్నానం చేసింది. మా పాప నిద్రపోయి లేచింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే జడ వేయాలంట, నూనె పెట్టుకుంటుంది. ఇంకా తలస్నానం చేసి జుట్టు ఇంకా దయ్యంలాగా ఉంటుంది అన్నమాట, చూడలేము. అందుకని అయితే నూనె పెడుతున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తలస్నానం చేయగానే నూనె పెట్టుకోవటం ఇష్టమో, లేకపోతే 2-3 రోజులు అలానే ఉంచుకోవటం ఇష్టమో కామెంట్ చేయండి గాయ్స్. మొన్ననే ఫ్రెండ్ దువ్వెన తెచ్చింది, ఎంత వెరైటీ ఉంటుంది చూడండి. మీ ఇంట్లో కూడా అలాంటి దువ్వెన ఉంటే కామెంట్ చేయండి. అను చూడండి ఏముంది ఇందులో, నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. గాలి లేదంటే సైకిల్ కొడుతుంది. అవ్వ కైగా మ్యాచ్ నికాలి. आँख दे आते तुम्हें अंदर आओ टाइम डालती
అది ఆచరినే ఐషు గ్రీష్ దా ఇందాక అక్క కోసం వచ్చావుగా ఫ్రెండ్స్ మా చెట్టు అయితే ఎంత పెద్దగా అయిందో ఐషు పూలు అయ్యాను ఐషు చూపించాల ఫ్రెండ్స్ పువ్వు పడింది మా చెట్టుకి చూడండి ఫ్రెండ్స్ పువ్వు మా ఓషోనే ఇంకా బయట కూర్చుంటే అయితే నిన్న రాత్రి అయితే అక్కకి డిజైన్ వేసాను అనమాట. పిక్స్ పెడతాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి డిజైన్. ఇంకా అక్క బర్త్డే అనమాట ఈరోజు April 21. అందరు విష్ చేయండి అక్కని హ్యాపీ బర్త్డే అక్క అని. ఇంకా అక్క అయితే కేక్ ఇచ్చిందనమాట, చాక్లెట్ కేక్. किसकी खेल रही तेरा में ना जाओ सीखना ना खेल नहीं कि तेरा में जाओ जाओ कि तेरा में బయట గాలి వస్తుందని అయితే బయటికి వచ్చాను. చెట్టు కింద కూర్చున్నాను కుర్చీ వేసుకొని. మా ఫోజీ అక్క ఇంకా ఉంది. ఎవరు అనుకుంటున్నారా? దిస్ ఈజ్ మై మామ్, మై గార్డెన్ ఏంజల్. గాలి వస్తుందని అయితే బయటకు వచ్చాను ఫ్రెండ్స్. టైం అయితే 7 అయింది. ఇప్పుడు సాయంత్రం పూట వంట అయితే చేయలేదు ఫ్రెండ్స్, చేయాలి. ఎవర్రా మీరంతా? నేను ఫోజీ అక్కతో ఆడుకోవడానికి వచ్చాను. మీ మమ్మీ పంపించిందా? నువ్వే వచ్చావా? ఆడుకోవడానికి మా మమ్మీ పంపించింది. మరి మొన్న మీ మమ్మీ ఆడుకోవద్దు మాతో అని చెప్పిందంటగా. చందమామ చూడండి గైస్, చందమామ చూడండి. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి పో. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. మా తాతయ్య అయితే బయట కూర్చున్నారు. దోమలు చాలా ఉన్నాయి గాయస్. అవును గైస్, ఇంట్లో దోమలు ఉంటున్నాయి గైస్. దోమలు ఎంత పెద్దగా ఉంటాయి? చిన్నగా ఇంట్లో దోమల ఇంట్లో బయట అన్ని జనికాలు గాయస్. ఈ కుక్క చూడండి, ఇట్లయితే పట్టుకోవడం. పాపం పసివాడు. చల్లగాలి వస్తుందని మా మమ్మీ మా చెల్లిని బయటకు పిలిస్తే మా చెల్లేమో క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ చికెన్ కూర అలాగే వేడి వేడి అన్నం తిందామని చెప్పేసి అయితే స్పూన్లో కలుపుకొని వచ్చింది అన్నం. చెల్లె ఇటు చూడు. హే గాయ్స్, ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర అయితే ఫుల్ గాలి వస్తుంది అనమాట. వర్షం పడిద్ది అనుకుంటా, నాకు తెలిసి నైట్. ఇంకా మానుగారు చూడండి ఎలా ఆడుతున్నాడో. బాగుంది గాయ్స్ క్లైమేట్. ఇలాంటి క్లైమేట్ ఎంజాయ్ చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో. చూడండి చెట్లు ఊగుతున్నాయో. పడతాను నేను, కంపల్సరీ పడతాను. मैंगो देना, मैंगो दिखो एक बार. स्ट्रॉबेरी है, स्ट्रॉबेरी कितना? स्ट्रॉबेरी देना 10 रुपए की. हाँ दो. वो रास्पबेरी ले, स्ट्रॉबेरी नो, रास्पबेरी. రాస్బెర్రీ ये रास्पबेरी देना. रास्पबेरी 30 रुपए में पता. చీకటిలో ఈ నీడ. ఐస్ క్రీమ్ గాయ్స్. క్లైమేట్ బాగుంది, చల్లగా క్లైమేట్ ఎంజాయ్ చేసుకుంటూ చల్లని ఐస్ క్రీమ్. आदमी फिरा पे नहीं पाता मार. अरे गल्ले का ऐसा ऐसा करा हुआ है. अनु तुम नक्को जी, अनु तुम नक्को. ये छोना इन्हीं खादी के कहाँ दूर है दिखे संद में का खलाते है को. ये नाशो से चाले बहुत है मजे करने.
तेल भरा छोड़ दिएगा तेल पीछे पकड़ी के उसे ये क्या कल से बच्चा है पेट में మా ఇంటి దగ్గరికి ఆ వచ్చింది అనమాట. నేనైతే చూస్తున్నా. దాని తోకకి మా చెల్లిని జడేయమని చెప్పాను. అదే చూపిస్తాను. పెళ్ళి పేపర్తో వేసిద్దంట జడ. అది ఒక్క తన్ను తన్నిందంటే దీని మా బొమ్మ కనిపించిద్ది. తొందరగా ఈ చెల్లి చూస్తుంది. లక్ష్మీదేవి లాంటి ఆవు. ఇక్కడ పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు. హాస్య దాల్దాల్ ఫోజీ జడేస్తుంది మా చెల్లి. మీరు ఎప్పుడైనా ఆవుకి జడేశారా? అయితే కామెంట్ చేయండి. జుట్టు ఎంత బాగుందో ఆవుది. అబ్బా మన జుట్టు కూడా ఉంది గైస్. దీని అవతారం ఇలా ఉందంటే దానికి కారణం మా చెల్లి. అదే అమ్మో అను ఐరి అను ఐరి అను ఐరి अरे अदमिया है सामने भोग डालती. अरे अरे फौजी मारती हो गई बोलती हूँ सीधा दे मैं कुछ भोगती तेरे राज. సో గాయ్స్ చూసారు కదా, సండే రోజు అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేసినాం అనమాట. అందరికీ హ్యాపీ సండే. సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా గాయ్స్. మీరైతే సమ్మర్లో ఏ ఊరికి వెళ్తున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మేమైతే డిసైడ్ కాలేదన్నమాట. మాకు కూడా హాలిడేస్ అయితే ఇచ్చేసారు. ఇంకా సమ్మర్లో బాగా హీట్ ఎక్కువ ఉంది, ఎండలు బాగున్నాయి కదా. మేమైతే చల్లగా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. అలాగే మా ఇంటి దగ్గర వస్తే కొంచెం దాంతో ఆడుకున్నాం అనమాట. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవ్స్ వ్లాగ్స్. బై టేక్ కేర్.